మీ చిత్త వృత్తి యందు మన చిత్త వృత్తి యందు మనం నూతన ಹೊಸಬರಾಗಿ ನೂತನ ఇప్పుడు నువ్వు నూతన పరచబడ్డావని అంటే ನೂತನವಾಗಾದರೆ నమ్మాలి అని అంటే ನಂಬಬೇಕಾದರೆ ముందు ఎక్కడ నమ్మాలి? ಮೊದಲು ನೀವೆಲ್ಲ ನಂಬಬೇಕು. నీవు నమ్మాల్సింది నీ మనసులో. ನೀವು ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ನಂಬಬೇಕು. నీవు కనుక నీ మనసులో నమ్మకపోతే ಮನಸ್ಸಲ್ಲಿ ನಂಬದೇ ಇದ್ದರೆ ఇంగ్లీష్ లో చాలా సౌండ్ మైండ్ అని ఉంది. ಇಂಗ್ಲಿಷ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ನೀವು ಒಳ್ಳೆ ಜ್ಞಾನವುಳ್ಳ ಮನಸ್ಸು. అలాంటి ఒక మనసులో ಅಂತ ಮನಸ್ಸಿನಲ್ಲಿ నూతన పరచబడ్డాను. ನೀವು ನೂತನವಾಗಬೇಕು. నూతన పరచబడ్డాను. ನೂತನವಾಗಿದ್ದೇವೆ. నా శరీరం నుంచి నేను బయటకు వచ్చి ಶರೀರದಿಂದ ಹೊರಗಡೆ ಬಂದು దేవుని ఆత్మగా ದೇವರ ಆತ್ಮವಾಗಿ నిత్య జీవములోకి నేను ನಿತ್ಯ ಜೀವನದಲ್ಲಿ నూతన పరచబడ్డాను. నూతనವಾಗಿದ್ದೇವೆ. అని నువ్వు నమ్మాల్సింది ఎక్కడ? నీ మనసులో. ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ నీ మనసులో మనసాక్షిని ಮನಸ್ಸನ್ನ నీవు ಮನಸ್ಸಾಕ್ಷಿಯಲ್ಲಿ విశ్వసించిన ఎడల ನಂಬುವಾಗ అదే నిజమైన రక్షణ. ನಿಜವಾದ ರಕ್ಷಣೆ. బాప్తిసము శరీరానుసారం తీసుకునేది కాదు రక్షణ. ಬಾಪ್ತಿಸಮ ಶರೀರ ಪ್ರಕಾರ నీ ಅಲ್ಲ. హృదయం నీ మనస్సు ಹೃದಯ ನಿಮ್ಮ ಮನಸ್ಸು ప్రభువుని అంగీకరించినప్పుడు ದೇವರನ್ನ ಸ್ವೀಕಾರ ఆయన ಮಾಡುವಾಗ వాక్యమును అర్థం చేసుకుని జ్ఞానముతో ಆತನ ಮಾತುಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು విశ్వసించిన ఎడల ನಂಬುವಾಗ అది నిజమైన రక్షణ. ನಿಜವಾದ ఆ ರಕ್ಷಣೆ. రక్షణ నిన్ను నిత్య జీవంలోకి ಆ ರಕ್ಷಣೆ తీసుకెళ్తుంది. ನಿನ್ನ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ఆ ನಡೆಸುತ್ತದೆ. రక్షణ నిన్ను నిత్యము నిలగొల్పుతుంది. ಆ ರಕ್ಷಣೆ ನಿತ್ಯವಾಗಿ ನಿಮ್ಮನ್ನು మళ్ళీ ನಡೆಸುತ್ತದೆ. నిన్ను పాపపు ఆలోచింపకుండా చేస్తుంది. ಪಾಪದ ಆಲೋಚನೆ ಇಲ್ಲದ ಹಾಗೆ ఒకవేళ నువ్వు శరీరానుసారం తీసుకునే యొక్క బాప్తిజమైన రక్షణ ಮಾಡುತ್ತದೆ. ಶರೀರವಾಗಿ ಬಾಪ್ತಿಸ ತಗೊಂಡು ರಕ್ಷಣೆ ఈ ಆದರೆ లోకంలో ఉన్న బలహీనతలకు నీ శరీరమును నువ్వు సమర్పించుకుంటావు. ಲೋಕದ ಬಲಹೀನತೆಗೆ ಶರೀರ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ತೀಯ. అందుకే ఇక్కడ ఉన్నాడంటే మీరు నూతన పరచబడ్డవారు. ಅದಕ್ಕೆ ನೀವು ನೂತನ ಸ್ವಭಾವವುಳ್ಳವರಾಗಿ ఎక్కడ నీ మనసులో ముందు ಎಲ್ಲ ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಮೊದಲು నీ మనసును రూపాంతరం చెందాలి. ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ರೂಪಾಂತರ నువ్వు ಆಗಬೇಕು. కనుక నీ మనసును మార్చుకోకపోతే ನೀವು ನಿಮ್ಮ ಸ್ವಭಾವ ಬದಲಾಗಬೇಕು. దేవునికి చాలా దూరంగా ఉన్నట్లే. ದೇವರಿಗೆ ಬಹಳ ದೂರ ಇದ್ದೀರಾ. రోమిలకు రాసిన పత్రిక